సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఏపీలో పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా విశాఖలో ఏర్పాటు చేయబోతున్నటువంటి సదస్సుకి, అంతర్జాతీయ సదస్సుకి సింగపూర్ ప్రభుత్వాన్ని ఆహ్వానించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. దీనికోసం ఒక పెద్ద ప్లాన్ని ఆయన రెడీ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. సింగపూర్ పర్యటనలో భాగంగా సింగపూర్ మంత్రితో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో రాజుకున్నటువంటి ఇబ్బందులు, ఎదురైనటువంటి సమస్యలు, వీటన్నిటిని పరిష్కరించడమే ధ్యేయంగా తన టూర్లో ఫోకస్ పెట్టుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారు. అలానే గతంలో ఉన్నటువంటి అనుభవాలు, అంటే సింగపూర్ను చూసి హైదరాబాద్లో రాత్రిపూట రోడ్లు, వీధులు క్లీన్ చేయడం అనేటువంటి, ఓడవడం అనేటువంటి ప్రక్రియను మొదలుపెట్టామన్న విషయాన్ని గుర్తు చేస్తూనే ఇప్పుడు సింగపూరు, ఆంధ్రప్రదేశ్ కలిసికట్టుగా గ్రీన్ ఎనర్జీ, అలానే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ముఖ్యంగా లాజిస్టిక్ హబ్స్, పోర్ట్ ఏరియాస్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వాణిజ్య రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని చంద్రబాబు నాయుడు సింగపూర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నవంబర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక భారీ ఎకనామిక్ సమిట్ని విశాఖ కేంద్రంగా నిర్వహించబోతుంది. దానిలో సింగపూర్ భాగస్వామ్యానికి ఆహ్వానించారు. మంత్రిని కూడా, సింగపూర్ మంత్రి లాన్ టాంగ్ని కూడా ఆహ్వానించారు. అక్కడి నుంచి గతంలో జరిగినటువంటి డెవలప్మెంట్స్, ముఖ్యంగా నాలెడ్జ్ ఎకానమీలో తెలుగువారి పాత్ర చాలా కీలకమైంది, దాన్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగించాలి అనేటువంటి సంకల్పంతో తాను ఉన్నాను, దీనికి సింగపూర్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ సహకరిస్తారు కాబట్టి సింగపూర్ ప్రభుత్వం కూడా దీనిలో భాగస్వామ్యం కావాలనేటువంటి విజ్ఞప్తిని చేసింది. అలానే డేటా సెంటర్ల ఏర్పాటులో సింగపూర్ ప్రభుత్వాన్ని, లాజిస్టిక్ రంగంలో, పోర్టులు, లాజిస్టిక్ విధానాల విషయంలో ప్రపంచంలోనే సింగపూర్ ఉత్తమ దేశంగా గుర్తింపు పొందని చెప్పని చెప్తున్నారు. ఇక గ్రీన్ ఎనర్జీతో పాటు సబ్సీ కేబుల్, అంటే సముద్ర మార్గం నుంచి వేసేటువంటి కేబుల్ వ్యవస్థలకి సంబంధించి సింగపూర్కి ఒక ఎక్స్పర్టైజ్ ఉంది, దాన్ని ఆంధ్రప్రదేశ్ కోసం ఉపయోగించాలనేటువంటి విజ్ఞప్తిని చంద్రబాబు నాయుడు చేశారు. సో రాబోయే రోజుల్లో సింగపూర్ని పూర్తి స్థాయిలో భాగస్వామ్యం, గతంలో కూడా మనం చూస్తే హైదరాబాద్లో సింగపూర్ టౌన్షిప్ అని కట్టారు. ఆ టౌన్షిప్ కట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన తర్వాత ఆ తరహా వ్యవస్థలను ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతోనే చేశారు. సో ఇప్పుడు కూడా అదే తరహాలో విద్యారంగం, మానవ వనరుల అభివృద్ధి, వివిధ శాఖలకు సంబంధించి, ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీకి సంబంధించినవి, ఎకనామిక్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలపైన రెండు దేశాల మధ్య వ్యూహాత్మకమైనటువంటి చర్చలు జరిగినాయి. గతంలో జరిగినటువంటి ఒప్పందాల రద్దు విషయం కావచ్చు, అప్పుడు తలెత్తినటువంటి పరిణామాలు, ఆ రికార్డులన్నింటినీ కూడా సరిచేయడమే తన లక్ష్యం అని చెప్పని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. సో ఇక చూడాలి, నవంబర్లో విశాఖలో ఒక బిగ్ బొనాంజా జరగబోతుంది. భారీ ఎత్తున ఒక ఆర్థిక సదస్సుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించబోతుంది. సింగపూర్ నుంచి ప్రభుత్వానికి ఆతిథ్య బృందం వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి ఈ పర్యటనని ఖరారు చేసేందుకే సింగపూర్లో పర్యటిస్తున్నట్టుగా ఒక స్పష్టత వచ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.